ఓం శాంతి. ఈరోజు మురళి 11/7/2025. మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుణ్ణి నిరూపించండి. అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. బాబా యొక్క ఫైనల్ ఆలోచన గీతా భగవంతుడు పరమాత్మ అనేది, శివపరమాత్మ అనేది ప్రసిద్ధం చేసేదే బాబా యొక్క కోరిక, ఆశ. ప్రశ్న: పిల్లలైన మీరు 4 యుగాల చక్రంలో తిరిగినారు. ఈ పద్ధతి భక్తి మార్గంలో కూడా నడుస్తుంది. అది ఏది? పరిక్రమణ వేయడం. జవాబు: బాబా అంటున్నారు, మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. వారి అన్ని శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవి రథంలో ఉంచుకొని నలువైపులా తిప్పుతారు. తర్వాత ఇంటికి తెచ్చి వాటిని పెడతారు. బ్రాహ్మణులైన మీరు దేవతలు, క్షత్రియులుగా అవుతారు. ఈ చక్రానికి బదులుగా వారు పరిక్రమణ లేదా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది. చూడు, బాబా మనం చేసే ప్రతి ఒక్కటి సాంప్రదాయంగా అవుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతరులకు అర్థం చేయించేటప్పుడు మొదట అందరికీ తండ్రి ఒక్కరే అనేది స్పష్టం చేయండి. తండ్రి ఒక్కరా లేదా అనేక మందా అని అడగకండి. అలా అడిగితే అనేక మంది అని చెప్తారు. అందరి తండ్రి రచయిత దేవాది దేవుడు ఒక్కడే అని చెప్పాలి. వారు సర్వాత్మలకు తండ్రి, వారు బిందు స్వరూపులు. బాబా అంటారు, బిందు స్వరూపులని మొదటే చెప్పకూడదు. అలా చెప్తే వారు తికమక పడతారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు. అయితే ఉండేది ఒక్కడే భగవంతుడు. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేయించండి. వారి ఇక్కడికి మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు వస్తారు. అలా రావడాన్ని శివజయంతి అని కూడా అంటారు. స్వర్గ రచయిత భారతదేశంలోనే స్వర్గాన్ని రచిస్తారని, అందులో దేవీ దేవతల రాజ్యమే ఉంటుందని మీకు తెలుసు. బాబా అంటున్నారు, కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారి పేరు శివుడు. గీతలో భగవాన్ వాచ అని ఉంది. మొట్టమొదట ఇది నిశ్చయం చేయించి రాయించాలి. గీతలో నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అనగా నర నుండి నారాయణుడిగా చేస్తాను అని భగవంతుడు చెప్పారు అంటారు. అలా ఎవరు చేయగలరో తప్పకుండా అర్థం చేయించాలి కదా. ఎలా చేస్తారు, ఎవరు చేయగలరు అనేది కూడా అవసరం కదా. చేసినారు అంటే ఎప్పుడు చేసినారు, ఎప్పుడొచ్చి చేసినారు, ఎలా చేసినారు అనేది కూడా అవసరం కదా. దేనికైనా ఒక పద్ధతి, విధానం ఉంటుంది కదా. నిశ్చయం చేయించాలి అంటున్నారు బాబా. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, నన్ను నుండి నారాయణుడిగా చేస్తాను అని భగవంతుడు చెప్పారు అంటారు. మరి ఎలా చేశారు, ఎప్పుడు చేశారు అది కూడా అవసరం కదా. భగవంతుడు ఎవరు? ఈ విషయాల్ని తప్పకుండా అర్థం చేయించాలి. సత్యుగంలో మొదటి నంబర్ లక్ష్మీనారాయణులుగా ఎవరవుతారో వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇతర ధర్మాల వాళ్ళు తర్వాత వస్తారు. వారికి ఇన్ని జన్మలు ఉండవు. మొదట వచ్చేవారికి మాత్రమే 84 జన్మలు ఉంటాయి. ప్రారంభంలో వచ్చే వాళ్ళకి మాత్రమే. సత్యుగంలో ఏమీ నేర్చుకోరు. తప్పకుండా సంగమయుగంలోనే నేర్చుకుంటూ ఉంటారు. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎలాగైతే ఆత్మను కళ్ళ ద్వారా చూడలేమో అలా పరమాత్మని కూడా చూడలేము. బాబా అంటున్నారు, వారు ఆత్మలందరికీ తండ్రి. బుద్ధి ద్వారా ఇది అర్థం చేసుకునే విషయం. వారిని పరమాత్మ అంటారు. వారు సదా పావనులు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాల్సి ఉంటుంది. సర్వాత్మలకి తండ్రి ఒక్కరే. నిరూపించడం వలన గీతా భగవంతుడు కృష్ణుడు ఎలా అవుతారు అనేది తెలుసుకుంటారు. అంటే గీతా భగవంతుడు అక్కడ చెప్పినారు కదా, గీతను కృష్ణుడు వినిపించినారు అని. కృష్ణుడు సత్యుగంలో వస్తారు కదా. హింసాత్మకమైన యుద్ధం ఎలా చేపిస్తారు? అహింసా పరమో ధర్మ అనేటువంటి దేవతలు హింసాత్మకమైన యుద్ధాన్ని చేయించారు కదా. ఇవన్నీ కొంచెం బాగా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒక్క తండ్రినే సత్యము, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. పిల్లలైన మీరు నిరూపించి చెప్పాలి. మిగిలిన కర్మకాండలు, తీర్థస్థానాలు మొదలైనవి భక్తి మార్గం యొక్క శాస్త్రాల్లో ఉన్నాయి. జ్ఞానంలో వీటి వర్ణన లేదు. ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు. బాబా వచ్చి పూర్తిగా రహస్యాన్ని చెప్తున్నారు.
పిల్లలైన మీరు మొట్టమొదట భగవంతుడు నిరాకారుడు, ఆయన సాకారంగా వచ్చారనే విషయాన్ని తెలియచేయాలి. సాకారమైన దేవతలు, సాకారమైన మానవులు భగవంతుడు కావడానికి వీల్లేదు. పరంపిత పరమాత్మ శివ భగవాన్ వాచ, వారు జ్ఞానసాగర్లు, వారు సర్వాత్మలకి పిత. కానీ శ్రీకృష్ణుడిని సర్వాత్మలకి పిత అని అనరు కదా. బాబా అంటున్నారు, ధర్మాలందరూ దేహము దేహ ధర్మాలను వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని కూడా ఏ దేహదారి చెప్పడానికి వీల్లేదు. సహజమైన విషయము. కానీ మనుష్యులు శాస్త్రాలు మొదలైనవి చేస్తూ చేస్తూ వచ్చారు, పక్కా అయిపోయింది వాళ్ళకి. ఈ రోజుల్లో శాస్త్రాలు మొదలైనవి రథంలో ఉంచుకొని పరిక్రమణ కూడా చేస్తారు, ప్రదక్షిణ వేపిస్తారు, తేర్లాగుతారు, పరిక్రమణ వేపిస్తారు, చిత్రాలను గ్రంథాలను కూడా ప్రదక్షిణ చేయిస్తారు. తర్వాత ఇంటికి తెచ్చి వాటిని మళ్ళీ యథాస్థానంలో ఉంచుతారు. మనము దేవతల నుండి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతాం. ఈ చక్రంలో తిరుగుతాం. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు. ఈ చక్రంలో తిరిగేందుకు బదులుగా వారు ఆ ప్రదక్షిణ చేయించి ఇంటికి తీసుకొని వచ్చి పెడతారు. దీన్ని వాళ్ళు ఒక నిర్ణీతమైన రోజు పెట్టుకొని చేస్తారు. కనుక శ్రీకృష్ణ భగవాన్ వాచ అని కాకుండా శివ భగవాన్ వాచ అని మొట్టమొదట నిరూపించి అర్థం చేయించండి. కృష్ణుడు కూడా ఆ విధంగా ఎలా అయినారు అనే విషయం మనం నిరూపించి చెప్పినామనుకో, అప్పుడు శివుడు పరమాత్ముడు అనే విషయం వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. పునర్జన్మరహితుడు కదా శివుడు. వారు తప్పకుండా వస్తారు. వారిని పరమాత్మ అంటారు. వారు దివ్య జన్మ తీసుకుంటారు. మనలాగా మానవుల సదృశ్యమైన జన్మ ఉండదు. భగీరథుడు పైనుంచి వచ్చి సవారీ చేస్తారు, వచ్చి పతితులను పావనంగా చేస్తారు. రచయిత రచనల యొక్క ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం వేరెవ్వరిలోనూ లేదు. బాబా స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి పరిచయమే ముఖ్యమైన విషయం. వారే గీతా భగవంతుడని మీరు నిరూపించినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కనుక ఇటువంటి కరపత్రాలు, చిత్రాలు మొదలైనవి తయారు చేసి విమానం నుండి వేయాలి. ఏం బా ఇది ఆశ్చర్యంగా చూస్తారు. తండ్రి చాలా ముఖ్యమైన విషయాలు అర్థం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఒక్క విషయంలో విజయం పొందితే చాలు, మీరు విజయులైనట్లే. ఇందులో మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఇందులో ఎవ్వరూ గొడవ చేయరు. ఇది చాలా స్పష్టమైన విషయం. నేను సర్వవ్యాపిగా ఎలా అవుతాను అని బాబా అడుగుతున్నారు. నేనొచ్చి పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తాను. వచ్చి పావనంగా చెయ్యండి, రచయిత రచనల జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు కూడా. తండ్రి మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. శివబాబా వచ్చి కృష్ణునిగా, నారాయణుడిగా అవుతారని, 84 జన్మలు తీసుకుంటారని ప్రపంచంలో వారికి తెలియదు. మీ బుద్ధి పూర్తిగా ఈ విషయాల్ని అర్థం చేయించటంలోనే బిజీగా ఉండాలి. ముఖ్యమైనది గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడని నిరూపించాలి. ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడుతుంది? అందుకే నేను సాధారణమైన తనువుని ఆధారంగా తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఎవరు మొదట లక్ష్మీనారాయణులుగా అవుతారో వారే 84 జన్మలు తీసుకుంటూ చివరికి వారి శరీరంలోనే వస్తారు. కృష్ణుని అనేక జన్మల అంతిమంలో వస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో విచారసాగర్ మంతనం చేయాలి. అందరికీ ఒకే పాఠమే చెప్పకూడదు. ఎవరికి ఎట్లా అర్థం చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారనేది కూడా అవసరం. కృష్ణుని అనేక జన్మల అంతిమంలో వస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో విచారసాగర్ మంథనం చేయాలి. ఈ ఒక్క విషయంలోనే మీ పేరు ప్రసిద్ధమవుతుంది. రచయిత అయిన తండ్రి పరిచయాన్ని అందరికీ చెప్పాలి. అప్పుడు మీ పేరు ప్రఖ్యాతమైపోతుంది. అంతే కదా. చాలామంది కూడా వచ్చేస్తారు మన దగ్గరికి. ఇక్కడికి వచ్చి ఉపన్యసించండి అని పిలుస్తారు. కాబట్టి మొట్టమొదట తండ్రిని నిరూపించి అర్థం చేయించండి. బాబా ద్వారా మనం స్వర్గ వారసత్వం తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని భాగ్యశాలి రథంలో వస్తారు. ఏ రథంలో భగవంతుడు వచ్చి కూర్చున్నారో అతడు సౌభాగ్యశాలి. ఇది ఏమైనా తక్కువ విషయమా? నేను అనేక జన్మల అంతిమంలో ఇతనిలో ప్రవేశిస్తానని భగవంతుడు ఇతనిలో కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా రథం ఉంది. ఇతను స్వయంగా కృష్ణుడు కాదు, కృష్ణుని అనేక జన్మల అంతిమ రథం బ్రహ్మరథం. ప్రతి జన్మలో పోలికలు, కర్తవ్యాలు అన్నీ మారుతాయి.
అనేక జన్మల అంతిమంలో ఎవరిలో ప్రవేశిస్తానో అతను మళ్ళీ కృష్ణుడిగా అవుతారు. సంగమ యుగంలోనే వస్తారు. మనము కూడా తండ్రి వారిగా అయ్యి తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాం. తండ్రి చదివించి బాబా అంటారు జతలో తీసుకెళ్తారు. వేరే కష్టమైన మాట ఏమీ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. కనుక ఎలా రాయాలి అని బాగా ఆలోచించాలి. ఇదే ముఖ్యమైన పొరపాటు. ఈ కారణం వల్లనే భారతదేశం అసత్యంగా, అధర్మంగా, అసంపన్నంగా అయిపోయింది. తండ్రి మళ్ళీ వచ్చే రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతదేశాన్ని సత్యంగా, సంపన్నంగా చేస్తారు. పూర్తి ప్రపంచాన్నంతా సత్యంగా చేస్తారు. ఆ సమయంలో పూర్తి విశ్వానికి మీరే యజమానులు. మీరు అమరులుగా సుఖంగా కలకాలం జీవించండి అని ఆశీర్వదిస్తారు కదా. సదా జీవించి ఉండండి అనే ఆశీర్వాదాన్ని తండ్రి ఇవ్వరు. సాధువులు అమరులుగా ఉండండి అంటారు. అమరులు అమరపురిలోనే ఉంటారని మీకు తెలుసు. మృత్యులోకంలో అమరులు ఎలా వస్తారు? పిల్లలు మీటింగులు మొదలైనవి చేసినప్పుడు తండ్రిని సలహా అడుగుతారు. అందరూ తమ తమ అభిప్రాయాలు రాసి అన్నీ కలిపి పంపమని బాబా అడ్వాన్స్గా సలహా ఇస్తారు. అడ్వాన్స్ సలహాను మురళీలో రాయడం వలన అందరి వద్దకు చేరుతుంది. 2-3 వేల ఖర్చు మిగిలిపోతుంది. 2-3 వేలతో 2-3 సేవా కేంద్రాలు తెరచచ్చు. బాబా కాలంలో చిత్రాలు మొదలైనవి తీసుకొని గ్రామాల్లోనూ పెట్టాలి. సూక్ష్మతనం యొక్క విషయాలలో మీకు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. బ్రహ్మ విష్ణు శంకర్లు మొదలైన వారి చిత్రాలు ఉన్నట్లయితే దానిపైన కొద్దిగా అర్థం చేయించండి. మధ్యలో వీరిది కొద్ది మాత్రమే ఉంది అని మీరు చెప్తారు, కలుస్తారు. ఇక వేరే ఏమీ లేదు. కనుక ఇందులో ఎక్కువ ఆసక్తిని ఉంచుకోకూడదు. ఇక్కడికి ఆత్మ పిలిపించబడుతుంది. వారికి చూపిస్తారు. కొందరు వచ్చి ఏడుస్తారు కూడా. కొందరు ప్రేమతో కలుస్తారు. కొందరు దుఃఖంతో కన్నీళ్లు కార్చుతారు. ఎవరైనా ఏదైనా చేయాలనుకొని చెయ్యకుండా శరీరం వదిలితే ఏడ్చుతారు కదా. అదంతా డ్రామాలో ఉన్న పాత్ర. దీన్నే చిట్చాట్ అంటారు. వారు బ్రాహ్మణులలోకి ఎవరాత్మనైనా పిలుస్తారు ఒక కాలంలో, ఇప్పుడు కాదు. తర్వాత వారికి దుస్తులు మొదలైనవి ధరింపచేస్తారు. ఇప్పుడు ఆ శరీరం సమాప్తమైపోయింది. ఇక ఎవరు ధరిస్తారు? మీకు ఆ పద్ధతి లేదు. ఏడుపు మొదలైన వాటి మాటే లేదు. కనుక ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు బాబా. ఎలా అవ్వాలి? తప్పకుండా మధ్యలో సంగమ యుగం ఉంది. అందులో పవిత్రంగా అవుతారు. మీరు ఈ ఒక్క విషయాన్ని నిరూపిస్తే మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు. భగవంతుడు ఎప్పుడు అసత్యాన్ని చెప్పరు కదా. ఇప్పుడు చాలామందికి ప్రేమ కూడా కలుగుతుంది. చాలామంది వస్తారు. సమయానుసారంగా పిల్లలకు అన్ని పాయింట్లు బాగా అర్థం చేయిస్తారు. అంతిమంలో ఏమేం జరుగుతుందో అది కూడా చూస్తారు. యుద్ధం జరుగుతుంది, బాంబులు వేస్తారు, మృత్యు అటువైపు ఉంటుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహిస్తాయి. తర్వాత పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట అంటే సిరి సంపదలతో సంపన్నంగా ఉంటుందనే దానికి వీళ్ళింట్లో పాడి పంట సమృద్ధిగా ఉంది అంటారు. అంటే అర్థం అన్నీ సౌలభ్యంగా ఉన్నాయని. ఆ విధంగా బాబా అంటున్నారు. విదేశాల నుండి బాబా అంటారు మొట్టమొదట పొగ విదేశం నుండి వెళ్ళబడుతుంది. అంటే భగవంతుడు వచ్చినారనే విషయం విదేశం నుంచి వస్తుంది. భయం కూడా అక్కడే ఉంది. ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు. అందులో ఏమేం వేస్తారో ఒక్కసారిగా పట్టణాలను సమాప్తం చేసేస్తాయి. స్వర్గ రాజ్యాన్ని ఎవరు స్థాపిస్తారో కూడా అర్థం చేయించాలి ఇతరులకు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. మరి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు కదా. ఇప్పుడు సంగమ యుగం జరుగుతోంది. తండ్రిని స్మృతి చెయ్యండి. దాని ద్వారా పాపాలు సమాప్తమవుతాయి. ఇదే ముఖ్యమైన విషయం. దీన్నే అందరికీ అర్థం చేయించాలి. భగవంతుడు ఎప్పుడు వచ్చారో అప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి. దాని ద్వారా సత్వప్రధానంగా అవుతారు, ముక్తిధామానికి వెళ్తారు అని చెప్తారు. మళ్ళీ మొట్టమొదటి నుండి చక్రం పునరావృతం అవుతుంది. దైవీ ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. మేము ఇంత సంపాదిస్తున్నాము అని మీకు ఖుషి ఉంటుంది కదా. ఈ అమరకథని అమర బాబా మీకు వినిపిస్తున్నారు. మీకు అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దైవీ ధర్మం. తర్వాత అన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ వృక్షం పెరుగుతూ పోతుంది. అనేక ధర్మాలు అనేక మతాలుగా అవుతాయి.
ఈ ఒక్క ధర్మం మాత్రమే ఒక్క శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది. ద్వైతం మాట లేదు ఇక్కడ. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరు ఖుషీగా ఉండాలి. తండ్రి మహిమను చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు అనుభవంతో చెప్తారు. ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, ఇంకేం కావాలి? మీకు శుద్ధ అహంకారం ఉండాలి, నష ఉండాలి అంటున్నారు. మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామంటే సంతోషం ఎందుకుండదు? నిశ్చయంలో ఎక్కడో సంశయం ఉంది అని అర్థం. తండ్రి పైన సంశయం రాకూడదు. మాయ సంశయం కలిగించి మరిపించేస్తుంది. మాయ కండ్ల ద్వారా కూడా మోసం చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. మంచి పదార్థాన్ని చూసినప్పుడు అది తినాలి, ఇది తినాలి, వేసుకోవాలి, ఎన్నో ఉంటాయి. మోసం చేసేస్తుంది. మనసు అనేకంగా ఆలోచిస్తుంది. కళ్ళతో చూసినప్పుడు చంపాలని కోపం వస్తుంది. చూడకుంటే ఎలా చెప్పగలరు? కళ్ళతో చూసినప్పుడే లోభమోహం కూడా కలుగుతాయి. ముఖ్యంగా కండ్లే మోసం చేస్తాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అదే కండ్లే మన ఉత్థానానికి ఆధారం, అదే కండ్లే పతనానికి ఆధారం. వీటిపైన పూర్తి గమనం ఉంచాలి. ఆత్మకు జ్ఞానం లభించినప్పుడు వికారీ స్థితి పోతుంది. కండ్లను తొలగించాలని ఆ విధంగా భక్త కన్నప్ప కండ్లు పొడి చేసుకున్నారు అనేది, అది కండ్లు తీసి ఇచ్చినారు, ఈ కండ్లే పాపం చేసినాయని కండ్లను బాబా తీసి ఇవ్వమన్నారు. మీ ప్రాణాన్ని ఇవ్వమన్నారు, కండ్లను తీసి ఇవ్వమన్నారు, మన ప్రాణాలని ఇవ్వమన్నారు. కండ్ల యొక్క దృష్టిని మార్చుకోండి అంటారు. ఆత్మిక దృష్టితో చూడండి. వికారీ కండ్లను నిర్వికారీ కండ్లగా చేసుకోండి, దృష్టిని మార్చుకోండి. అచ్చా, బాబా యొక్క మధుర మహావాక్యం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రోజు రోజు భిన్నంగా ఉంటుంది. మీటే సిక్లరే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారనే నష ఖుషీలో సదా ఉండాలి. ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా కాకూడదు. శుద్ధమైన అహంకారం ఉండాలి. 2వ పాయింట్, సూక్ష్మతన విషయాలలో ఎక్కువ ఆసక్తిని ఉంచకూడదు. ఆత్మను సత్వప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పరస్పరంలో సలహా తీసుకొని అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. వరదానం: పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రంగా చేసుకోండి. బ్రేకుని పవర్ఫుల్గా ఉంచుకుంటే యథార్థమైన యోగ్యులుగా కాగలుగుతారు. వర్తమాన సమయం అనుసారంగా పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉండాలి, బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. అప్పుడు చివరిలో పాస్ విత్ ఆనర్గా గౌరవార్థంగా పాస్ కాగలుగుతారు. ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థిరమయ్యే అభ్యాసం చేయాలి. విస్తారంలో అనేక వైపుల పోయిన బుద్ధిని వెంటనే అదే సమయంలో స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి. స్టాప్ చేస్తూనే స్టాప్ అయిపోవాలి. ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థిరం చేయాలి. ఇదే యథార్థమైన యోగం. స్లోగన్: మీరు విధేయకులైన సేవకులు, అందువలన సోమరులుగా అవ్వకూడదు. సేవకులంటే సదాసేవలో ఉపస్థితమై ఉండేవారు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కండి. ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ట సంకల్పాలు ఇంజెక్షన్ లాగా పనిచేస్తాయి. సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి రావాలి. ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం. సొంత రక్షణ కోసం కూడా శుభం మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి మరియు నిర్భయత శక్తిని జమ చేసుకోండి. అప్పుడే అంతిమ మనోహరమైన మరియు బేహద్ కార్యంలో సహయోగిగా బేహద్ విశ్వరాజ్యాధికారులుగా కాగలరు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.